వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. కడప జిల్లాలో బీజేపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారి మధ్య విభేదాలు చాలా తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటీవల అనకాపల్లి ఎంపీ బీజేపీ నాయకుడు సీఎం రమేష్ గారు కడప జిల్లా ఉన్నత అధికారులకు ఒక లేఖ రాశారు. కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో పేకాట క్లబ్బులు స్వయంగా నాయకులే నడిపిస్తున్నారు, దీనివలన ప్రజలు నష్టపోతున్నారు, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి లేఖ రాయడం జరిగింది. అయితే ఈ లేఖపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు స్పందించారు. ఎవరో ఒకరు మా ప్రాంతాలలో పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారని అధికారులకు లెటర్ రాశారు. నేనే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఎవరైనా పేకాట క్లబ్బులు నిర్వహిస్తుంటే అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పాను. అలాగే ఎవరైనా అలా పేకాట క్లబ్బులు నిర్వహిస్తుంటే నిర్వాహకులను చెప్పు తీసుకొని కొడతాము. అలా కాకుండా ఎవరు నిర్వహించకపోతే అదే చెప్పుతో ఎవరైతే ఈ లేఖ రాశారో వారిని కూడా కొట్టాలి అన్న రీతిలో ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సంచలనంగా మారినాయి. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అంటేనే ఆయన చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. గతంలో కూడా సీఎం రమేష్ గారికి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్పై ఆయన వర్గీయులు రాళ్ల దాడి చేశారనే అపనింద కూడా ఒకటి ఉంది గతంలో. అప్పటి నుంచి సీఎం రమేష్ గారు, ఆదినారాయణ రెడ్డి గారి మధ్య విభేదాలు పెరిగిపోయాయని బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. కడప జిల్లాలోని రాజకీయ నాయకులు చాలామంది దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఆదినారాయణ రెడ్డి గారు చాలా దూకుడుగా మాట్లాడారు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారి గురించి. అయినా ఆయన అనకాపల్లిలో ఉండకుండా ఇక్కడ ఏం పని అని కూడా ఆదినారాయణ రెడ్డి గారు ప్రశ్నించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీ నాయకుల మధ్య వివాదాలు జరుగుతుండడంతో చాలామంది బీజేపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. బీజేపీ పెద్దలు స్పందించి ఇరు నాయకుల మధ్య భేదాభిప్రాయాలు ఇంకా తీవ్ర పరిణామాలకు దారి తీయకముందే వారిద్దరిని సమన్వయపరచాలని బీజేపీ నాయకులు కోరుకుంటున్నారు. అలాగే ఆదినారాయణ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. గతంలో వీరిద్దరి మధ్య బూర్ది విషయంలో గొడవ జరిగింది. అయితే మీడియా సమావేశం నిర్వహించినప్పుడు విలేకరులు ఆ ప్రశ్న కూడా అడగడం జరిగింది. ఆ సమయంలో ఆయన ఇలా చెప్పారు. ఆయన ప్రాంతంలో ప్రతిదీ ఆయన కనుసన్నల్లో జరుగుతుంది, ఆయన అనుమతి లేనిది ఏ పనులు జరగకూడదు అని ఆయన అన్నప్పుడు మా ప్రాంతంలో కూడా మాకు తెలియకుండా, మా అనుమతి లేకుండా ఏవి ఇతరులు తీసుకువెళ్ళడానికి వీలు లేదు, మేము స్థానికులము, ఇక్కడ ఏవైనా ఉంటే అవి మాకు మాత్రమే వర్తిస్తాయని జేసీ ప్రభాకర్ రెడ్డి గారిపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మరి అటు ప్రభాకర్ రెడ్డి గారు, ఇటు సీఎం రమేష్ గారు ఎలా స్పందిస్తారో ఆయన వ్యాఖ్యలపై చూడాలి.